హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అంజి బర్త్డే కాబట్టి అంజి బర్త్డే రోజు అయితే మేమైతే ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నాం. అక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. ఈ వ్లాగ్ మొత్తం చూడండి, చాలా బాగుంటది. బర్త్డేకి ఏమేమి గేమ్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చూస్తారు. గేమ్ చూడద్దా మామూలు అందరి బర్త్డే లెక్క కావద్దు నీది స్పెషల్. మామూలు అందరి బర్త్డే లెక్క కావద్దు నీది స్పెషల్. అందరి బర్త్డే లెక్క మంచి మంచి గేమ్లు ఆడిస్తే నీది కంపల్సరీ చూస్తుంటారు. అడిగినాక అయితే గేమ్స్ చూద్దాం. అంటే ఏమంటే నువ్వు ప్లానింగ్ లేదా? ప్లానింగ్ ఏం లేదు, అనుకోలేదు. మీరు అనుకోవాలి నా బర్త్డే. నీ ప్లానింగ్ నీకే ఉండాలి. నీ ప్లానింగ్ నీకుంటే బర్త్డే మీరు ప్లానింగ్ చేసి మీరు చేయాలి. మా ప్లానింగ్ అనేది ఫామ్ హౌస్ బుక్ చేసినాము. ఈ డ్రెస్ కొనుకొచ్చి ఇచ్చిండు వాళ్ళన్న. ఇది బర్త్డే డ్రెస్ ఎట్లుంది ఒకసారి మీరు కామెంట్ చేయండి. కింద ప్యాంట్ చూపి, కింద ప్యాంట్ కూడా డాడీకి అయితే అంత అట్రాక్ట్ అనిపిస్తలేదు అంట. బాయ్ పోయేసి వస్తా సరేనా, మళ్ళీ రేపు వస్తాం. ఇప్పుడైతే మనం ఫామ్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం. అన్నం ముంగట తీసుకుపోతున్నాం లగేజ్. మమ్మీ వాళ్ళు అయితే తాళం వేస్తారు. ఇప్పుడైతే మనం ఫేవరెట్ షవర్ అని తీసుకొని బయలుదేరాలి. డాడీ వాళ్ళు అయితే వచ్చేసారు. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం. డాడీ అయితే వచ్చేటప్పుడు ఇప్పుడైతే కేక్ అయితే తీసుకుంటున్నాము. గిరిగానం కేక్ ఎందుకు? ఓహో, నాకు అర్థమైంది గాయస్, నాకు అర్థమైంది. ఇప్పుడైతే కేక్స్ అయితే తీసుకుంటున్నాం. మన కార్ అయితే అక్కడ ఆపినాం. షావల్ ఇంటికైతే వచ్చేసినాం. షావల్ అయితే వీడియో తీసుకురాం. ఇప్పుడైతే అలా నెక్కించుకొని అయితే మనం బయలుదేరిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం గైస్. మనమైతే ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం. మన కార్ అయితే ఇప్పుడు వచ్చింది. అక్కడ దిగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం లోపలికి మన ఫామ్ హౌస్ ఎట్లుందో చూద్దాం. ఇదే అన్నమాట మన ఫామ్ హౌస్, అంటే మనం రెంట్ తీసుకున్న ఫామ్ హౌస్. డాడీ కూడా కేకులు తీసుకొని వస్తారు. ఇప్పుడు అందరం వచ్చేసినాం. ఇంకా చిన్నపిల్లలు ఆడుకుని చిన్న ఉంది, పెద్ద పిల్లలు ఆడుకుని పెద్ద ఉంది. లోతు ఎక్కువ ఉండాలి, వెడల్పు కాదు, లోతు ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే మమ్మీ ఛాయ్ పెడుతుంది. అరే గిన్నె పెడతారా ఎవరైనా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మీ అమ్మకు నెత్తిన వస్తుంది. గంపలో పెడతారా? వాషింగ్ బేసిన్ తట్ట. గైస్ ఛాయ్ రెడీ అయిపోయిందంట. నాకై ఛాయ్ పేరా పేరు ఛాయ్ వేరు. మీకు పోతా అయిన కాడికి పోతా తర్వాత కొంచెం సాల్తీ ఏమల్ల పెడతా తాగు. నెత్తిన వస్తే నువ్వు ఏం పని చేయలేవు మళ్ళీ వద్దు కానీ. గైస్ వర్షం, నా బర్త్డే రోజు వర్షం ఎట్లా పడుతుంది. మంచిగా పర్ఫార్మెన్స్ చేద్దామని వస్తే ఏమైతుంది కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నామని వచ్చినాము. మళ్ళీ ఇప్పుడు స్విమ్మింగ్ చేద్దామన్నా కటింగ్ మామూలు అందరి బర్త్డే లెక్క కావద్దు నీది స్పెషల్. ఈ బర్త్డేకు ఎప్పటికి కానీ బోనాల పండుగ వస్తుంది. కానీ ఈసారి ఏమి వచ్చింది, వర్షం వచ్చింది. ఎంజాయ్ చేద్దాము అని చెప్పని బయటకు వచ్చింది, వర్షం వచ్చింది. అందుకే ఇప్పుడు కానీ ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. ఫుల్ వర్షం పడుతుంది కదా, నేనైతే బయటికి దిగుతలేను. డాడీ వాళ్ళు అయితే మనకు కావాల్సిన ఇస్రాకులు అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే ఒక డాడీ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కూడా. ఈ ఊర్లో కూడా మనకైతే చాలా ఫాలోయింగ్ ఉందన్నమాట. డాడీ కాదలంటే పెట్టేసింది. డాడీ డాడీ ఆయప్ప కాదలు పెడుతున్నావు ఏందను? ఆయప్ప వీడియో మంచిగా రావాలి. ఇప్పుడైతే మొత్తం నానిపోయింది. నా బర్త్డే రోజే వర్షం పడుతుంది. మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఒకసారి రిటర్న్ అవుతుంది. బిర్యానీ అయితే అయిపోయింది. చేస్తారు బిర్యానీ అంటే కింద మసాలా ఉంటుంది కదా, అదంతా మిక్సింగ్ చేస్తారు. అన్ని మీరు తీసుకొని వస్తున్నారు. వెదర్ అయితే చెప్తున్నా కదా, వెదర్ అయితే చిల్ అంటే చిల్ ఉంది. ఈ వెదర్ లో అసలు కూర్చుంటాం అనుకోలేము మేము. మంచిగా ఉంది వెదర్.
వావ్ వేడి వేడి బిర్యానీ. ఈ రోజు అంజి బర్త్డే అని అత్తమ్మనైతే బిర్యానీ స్పెషల్ చేసింది. ఎట్లా అనిపిస్తుంది అంజి బర్త్డే? చాలా బాగా అనిపిస్తుంది. వర్షం పడ్డది కాబట్టి ఇంకా చాలా బాగుంది. అయితే బంగారు చేతితో ఉంది. టేస్ట్ ఎట్లుందో తిని చెప్తాను మేమైతే. గమ్మతుంది సాయముఖం లాగా. చాలా బాగుంది. చేసుకొచ్చుకోవాలన్నా నేను లేచి ఆయన చికెన్ మొత్తం మీద పడుతుంది. ముందు బిర్యానీ కాపాడుకోవాలి. ముఖం మీద పడుతుంది బిర్యానీ అని అర్థం కాదు. ఎందుకంటే అంజీ ఏం చేస్తున్నావు? పని చేస్తున్నా. అందరి ప్లేట్లు ఇరి మమ్మీ వేసిన తర్వాత తిన్నాం. గైస్ ఇప్పుడైతే మనం మంచిగా ఇక్కడ కూర్చొని బిర్యానీ అయితే తింటున్నాం. కానీ ఇక్కడ చల్లగా మంచిగా ఉంది వెదర్. ఇక్కడ మంచిగా అందరం కూర్చొని బిర్యానీ తింటున్నాం. నా సీట్ అన్నమాట దగ్గర వేసుకొని కూర్చున్నాడే. గైస్ వీళ్ళైతే జోష్లు ఉన్నారు, మొత్తం ఆగుతలేరు. గైస్ మన వాళ్ళు వచ్చేసారు ఇప్పుడే. కాలేకు బండి మీద 6 నుంచి వచ్చారు. ఏమోరా. అరే 2 లైట్లు పట్టుకోండి కదా. 2 లైట్లు అయితే అంజి అని పేరు పెట్టేసినాం. 4 కిలోల కేక్ ఇది. ఎంత బ్రెడ్ వేస్ట్ అయిందో ఆడు కోసేటప్పుడు. కిలో ఉంటుంది జోకి కిలో ఉంటుంది. కేక్ కోసి తినబెట్టింది కంటే ప్రతి అన్ని కూర్చోాలన్నట. ఇట్లా చెప్పాను. అరే నాకు ఇదా ANJI మన కేక్ లెటర్ అయితే ఇప్పుడు కట్ చేయబోతున్నాం. కరిగి ఇట్లా వచ్చేస్తా నేను ఇట్లా వెళ్ళిపోతాడు. అట్లనే వస్తా. వచ్చి మధ్యలో పట్టుకోరు లైట్ ఇట్లా. హ్యాపీ బర్త్డే టు యు అంజి. హ్యాపీ బర్త్డే టు యు. పాడు పాట మద్దలు రారు నీవు. హ్యాపీ బర్త్డే టు యు. కొట్టురా క్లాస్ కొట్టురా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ అంజి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు ఒకసారి ఎన్నుకొకసారి జేకొకసారి ఐకొకసారి. అందుకని అన్ని సార్లు వండి ఇవ్వాల్సి వచ్చింది. కరెక్ట్ 4 పుల్లలు ఉన్నాయి లెక్కెట్టుకోండి. ఓకే డన్. మా మమ్మీని వీడి పట్టుకుంటారు. మా పిల్లాడికి కేక్ దగ్గర కొంటారు మమ్మీ డాడీ. అల్లారు ముద్దుల్లో చిన్నోడా చిన్నోడా. అల్లారు ముద్దుల్లో చిన్నోడా చిన్నోడా. ఆనందం నీదే చిన్నోడా. వావ్. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ. ఎట్లుందండి కేకు? దగ్గర జరగండి. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇప్పుడు చుట్టూ ఇరుగు పొరుగు దిష్టి చిన్ని మహారాజా వీడి బతికే కోసం. నీదేం సౌండ్?
జుట్టు అయితే పోతా జుట్టు లేకుందిరా అది. ముదీరిగా అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. నీతో ఉండే చాలు సరిదూగవు సామ్రాజ్యాలు. కూడలే పొరకనో మొనకాగనా. Kittu and Vamshi presented the cake for Anji. Come on the dates. భావాని అయ్యయ్యో ఫుడ్ పేషెంట్ మంజీ మంజీ ఇలా ప్లాన్ ఇది సేమ్ ఎట్లా లెక్క వన్ టూ తీసురా దోస్తుల పాట ఉంటుంది. నన్ను నేను చూసుకున్నా అర్థంలా దొరికావంట చాకు కూడా సక్క తీసుకురారా. అరే చాకు వేరేదా చాకు బ్రెడ్ జాతిరత్నాలు చూడు హీరోలు ఉట్టి ఉంటారు. పుసలుసుంటే మాటలు తిండికి తిమ్మరాజులు పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోతారాజు. మీరు కొట్టారు వాడేమో. గైస్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ లోకి అయితే పార్ట్లేదు పిలువురా మెల్ల వెళ్ళి. సరే అరే తీసుకో దారాబాయ్. అంజీ అంజీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా జరుగు. ఇప్పటిదాకా కేక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. డబ్బాలు తీసుకురా ప్యాక్ చేద్దాం. లేవా డబ్బాలు? మంచిగా అయ్యింది. ప్రేమ రాత్రి అయితే బ్లాగ్ తీయలేదు ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి. ఇప్పుడు మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతారు. మేమందరం లేచినాము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. లోకి ఇంకా లేవలేదు.
ఇంకా స్విమ్మింగ్ పూల్కి దిగనే లేదు డాడీ, మనం ఇవ్వాలన్నా దిగుదాం స్విమ్మింగ్ పూల్కి. పెద్ద మాటలు అందరు రెడీ అయిపోయారు, దిగుదామా షాయి అలా అదే మంచిగా దుంకుడే స్విమ్మింగ్ పూల్. అలా వెదర్ అయితే అట్లనే వానమూలు ఉంది, చలి పెట్టినా సరే. అక్కైతే లేచింది, గుడ్ మార్నింగ్ బేటు. నువ్వైతే తయారు కాకు, మొహం కడుక్కోకు, మాకు చెప్తుండు. ఉద్యోగాలు చేస్తే ఎట్లుంటది, ఇట్లా ఉంటది. మన టేక్ యాక్షన్ రెడీ అన్నప్పుడు అంజీ టవాలా నాని ఆ రూమ్ లో ఉంటుంది. ఫుల్ వర్షం పడుతుంది మళ్ళా. వాళ్ళైతే డాన్సర్లోకి అయితే ట్రైనింగ్ చేపిస్తున్నారు, వాళ్ళైతే డాన్సర్ వీడియోలు తీస్తారు. వీళ్ళైతే ఒక చిన్న వీడియో తీస్తున్నాం మేము. మనం వెళ్ళిపోయే టైం అయితే అయిపోయింది అనమాట. మనం బయలుదేరుతున్నాం. నాకు లెటర్ కేక్ అయితే తింటున్నాం. ఏంద్రా అయ్యి కదా, అయ్యి అయితే కథమైపోయింది. ఇప్పుడు అన్న ఛాయ్ తాగుతుండు, పోయే టైంలో ఛాయ్ తాగుతా ఉంటాడు. చెప్పిన టెక్నాలజీ ఎట్లుంటుంది, కానీ గంపాలా పెట్టేసి ఛాయ్. వెదర్ అయితే నా బర్త్డే ఇదే లొల్లు ఉంటుంది, అదే వర్షం పడతా ఉంటుంది. స్విమ్మింగ్ ఇంతవరకు స్విమ్మింగ్ చేయలేదు, అసలు స్విమ్మింగ్ చేయకుండా పోయిందంటే ఇదే ఫస్ట్ ఫామ్ హౌస్. మా వదినైతే జామకాయలు తీసుకుంటుంది. చోర్ చోర్ దీది చోర్ పెద్ద బాబు అచ్చాసే తోడు అచ్చా అంటే మెల్లగా మంచిగా తెంపుడు. లీటర్ కేక్ మిగిలింది కదా మా స్కూల్ కాడనైతే ఇద్దాం అనుకుంటున్నాం అందరికి, అందుకనేసి ఇక్కడ ఆపినాము. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలా మంది. నమస్తే నమస్తే చాలా మంది. ట్రాఫిక్ అయితే అయిపోయింది, టీచర్ షాక్ అయిపోతుంది ఇక. అరే మెల్లరా మెల్లరా, అరే 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 అట్లా వాడేస్తే ఎట్లారా. అయ్యా నువ్వు తట్టయిపోతే ఇంకెళ్ళి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఒక్కొక్క పీజీ ఇవ్వాలి, నువ్వు వీడియో ఇస్తాడు. ఆగుర్రా అయ్యమ్మ. మనం వచ్చా అసలు మొత్తం మెల్ల అరే నా అత్త చూసిరుగా ఎంతమంది వచ్చారు. ఇంకా అరే ఓకే అరే ఆగుర్రా అరే అయ్యో వెనకాలకి చిన్న అరే ఆగు అందరికి ఇస్తాడు. అరే నువ్వుకోకుర్రా అరే నువ్వుకోకుర్రా. అరే నన్ను నువ్వుకేస్తాడు. అరే ఆగుర్రా అరే ఆగురా అరే ఆగుర్రా అరే ఇగో అరే ఆగుర్రా అరే అయ్యో మొత్తం వచ్చి అరే వద్దానా గైస్ వచ్చి మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇగో డాడీ డ్రెస్ మొత్తం కేక్ అంటించారు. ఇగో డాడీ డ్రెస్ ఇక్కడ మధ్యలో అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. అవునవునవును జాగ్రత్త డాడీ అయితే అయిపోయింది కింద మొత్తం అయిపోయింది. మెల్లారా అయ్యా అరే బాయపురా రే. బాయ్ ఓకే బాయ్. మంచిగా చదువుకోరు మంచిగా చదువుకోవాలి.
వెళ్ళిపో ఏ మమ్మీ అరే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ కానీ వెళ్ళిపోవాలి మనం. చాలా మంది అయిపోయారు, ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కినా ఆ కార్ఖాన అయితే మొత్తం గాయస్ చూసారు. కార్ఖాన మొత్తం నిండిపోయారు. కూరలు అయితే చాలానే మంది గుర్తుపట్టారు. మమ్మీ డేటా చూడు ఒకసారి. మనము ఆ ఫామ్ హౌస్ 2 days తీసుకున్నాము. అది అన్ఫార్చునేట్లీగా వాళ్ళ ఫామ్ హౌస్ ఓనర్ వాళ్ళే వస్తుర్రంట. అట్లా అని చెప్పి మనకి ఇంకో ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాం మనము. ఎందుకంటే మనం ఉండాల్సిన 2 days కాబట్టి ఇంకో ఫామ్ హౌస్ అయితే ఇదన్నమాట. స్విమ్మింగ్ పూల్ వెనకాల ఉంది. ఇప్పుడు చూద్దాం మనం ఈ రూమ్స్ ఎట్లుంటాయి అనేది. నేను కాదు యషన్ ఇంకా వీళ్ళు అరే అక్క మూట తయారు చేసిరు. తెంపుతురు మైదాకు చెట్టు అంటే ఇది గైస్. ఇది ఎందుకోసము అనేది తెలుసా? ఇది నూరి సోని తినబెట్టాలి. ఓకే తినబెట్టాలి. మీకు ఏమైనా అర్థమైతే అలా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గైస్ కొబ్బరి బోండాలు తీసుకున్నాం మనం ఇంతకు ముందుకు. ఎందుకంటే లోకి ఇట్లా ఎనర్జీ డౌన్ ఉందంట. వాళ్ళది ఈ స్విమ్మింగ్ పూల్ అన్న బాకీ ఉందో లేదో దిగనీకి చూద్దాం. అయితే మనం ఇక్కడ కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే చాకలేదు. ఇప్పుడు ఎట్లా వద్దాం అనుకుంటారు అది? అరే ఓన్లీ డాడీ అట్లనా? డాడీకి అయితే మంచి ఆలోచన వచ్చిందనమాట. డాడీకి అయితే అది డాడీ అయితే మనమైతే ఇలా దుంకుదాము అని అనుకుంటున్నాం. కానీ మా అమ్మ వద్ద అంటుంది. ఎట్లయితే చూద్దాం. చూసేదా గైస్ ఫామ్ హౌస్లు ఏం సకాలు. ఇగో ఇట్లయితే అయిపోయింది. డాడీకి అయితే ఓన్లీ దాంతో అయితే ఈ కూరలను మోసేసిండు గైస్. ఇప్పుడైతే వీళ్ళు చికెన్ కూర వండుతున్నారు. ఫుల్ ఆకలేదు. పొద్దున ఛాయ్ తాగినామంటే మళ్ళీ ఏం తాగలేదు. అరే గుడ్ బాజీ తింటారు. ఎట్లుందా గుడ్ బాజీ తింటారు. గుడ్ బాజీ ఆ ఫోన్ తీయని తీసుకొచ్చినాం. మీకు మా మనసు అది. మీరు కుక్కలు మింగడ తిన్నారు మీరు. గైస్ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి మళ్ళీ తీసుకున్నాం. మన వాళ్ళు అయితే తిందామని రెడీ అయ్యారు. ఇప్పుడైతే ఎవరి అరే నూనెలో చికెన్ వేసిరా, చికెన్లో నూనె వేసిరా. ఇప్పుడైతే అందరు ఈటింగ్. ఇప్పుడైతే మనం ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇంకా వేసేసి చేసుకోలేదు. స్విమ్మింగ్ పూల్ అసలు మనం దుంకనే లేదు అసలు. నిన్న మొన్న 3 ఫామ్ హౌస్లు తిరిగినాం. ఇప్పుడైతే మన వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఇవాళ మనం పోతున్నప్పుడు ఎండ వస్తుంది. మమ్మీ గైస్ ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం.